బ్రేకింగ్ న్యూస్. 4 ఏళ్ల బాలుడిని కొరికి చంపేశాయి వీధి కుక్కలు. గుంటూరులోని స్వర్ణ భారతి నగర్లో జరిగింది ఘటన. బాలుడు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్కలు అటాక్ చేశాయి. మెడ పట్టుకుని లాక్కెళ్లాయి. పిల్లాడి అరుపులు విన్న స్థానికులు కుక్కలను తరిమేశారు. అప్పటికే మెడ దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే బాలుడు కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే హాస్పిటల్కి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయిన బాలుడిని కొమ్ము గోపిగా గుర్తించారు. ఐజాక్ అనే పిల్లవాడు చర్చి నుంచి బయటకు వస్తూ ఆడుకుంటున్నప్పుడు వేద కుక్కలు వచ్చి అటాక్ చేసి పిల్లవాడిని గొంతు పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటే అక్కడ స్థానికులు రాలేసి ఆపారు. ఆ పిల్లవాడిని మార్గంలోనే తీసుకొస్తున్న మార్గంలోనే చనిపోయాడు. డాక్టర్ అయితే మేము ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే పోయిన ప్రాణం అనేది తిరిగి రాదు కనుక అక్కడ కుక్కలు వీధి కుక్కలు ఇప్పటికీ చాలాసార్లు అటాక్ చేసినాయి. పిల్లల మీద అటాక్ చేసినాయి, ఆడవాళ్ళ మీద అటాక్ చేసినాయి. ఇళ్లలో దూరతనే ఎంతమందికి చెప్పినా కానీ స్థానికులు ఎవరు పట్టించుకోవట్లేదండి. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోవట్లేదు, అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ యొక్క మీడియా స్పందంగా సముఖంగా మేము అడుగుతుంది అంటే మీరు పట్టించుకోవాలి. ఆ యొక్క వీధి కుక్కల్ని ఏం లేకుండా మీరు చేయాలని కోరుతున్నాం. అలాగే కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులు కోరుతున్నామండి. ఈ విషయం ఈ యొక్క మీడియా సముఖంగా ఈ విషయం మొత్తం తీసుకువెళ్ళి అధికారులకి స్పందించే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నానండి. అధికారుల దాకా వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళు స్పందించే విధంగా మీరు తీసుకెళ్ళాలని మేము అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కుటుంబానికి న్యాయం జరగాలండి. ఆ యొక్క ఈ పిల్లవాడు పోస్ట్ వారు దానికి వెళ్ళారు. పోస్ట్ వారు జరగకుండా పిల్లవాడిని మా చేతులు చంటి పిల్లవాడు 4:30 ఇప్పటికీ ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? సప్తాజ్ ఈరోజు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్ లో సాయంత్రం సమయంలో చర్చి నుంచి ఐజాక్ అనేటటువంటి 4 సంవత్సరాల బాలుడు బయటికి వస్తున్నటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక డాగ్ అతని పైన అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేయడంతోనే మెడపైన గట్టిగా అది కొరకడంతో అక్కడికక్కడే బాలుడు పడిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. వెంటనే ప్రాథమిక చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కానీ ఆ చికిత్స అందిస్తున్నటువంటి సమయంలోనే బాలుడు చనిపోయినట్లు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ పోస్ట్ మార్టం చేయొద్దు అనే విధంగా కూడా వాళ్ళు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుక్కలకి సంబంధించినటువంటి విషయం పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా బంధువులు తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు కూడా మేము ఫిర్యాదులు చేసినా కూడా అక్కడ ఎవరు కూడా వచ్చి కుక్కలకు సంబంధించినటువంటి అంశంపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నామంటున్నారు, కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అనే విధంగా కూడా కొంతమంది సంఘ నాయకులు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కమిషనర్ కూడా గుంటూరు పోస్ట్ మార్టం ఏదైతే జిహెచ్లోని పోస్ట్ మార్టం దగ్గరికి రావడం జరిగింది. ఆయన కూడా బంధువులకి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు కూడా హామీ ఇస్తున్నారు. కంపల్సరిగా తల్లిదండ్రులకి న్యాయం జరిగే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏవైతే కుక్కలకు సంబంధించినటువంటి నియంత్రణ అంశంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చట్టపరంగా వాటికి సంబంధించినవన్నీ కూడా పూర్తి చేసుకొని రానున్న రోజుల్లో నియంత్రణకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన దృష్టి పెడుతున్నామనే విధంగా కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.